అయితే ఆ మిమ్మల్ని స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటి అడుగుతున్నాను. మీరు హట్ అవనంటే ఖచ్చితంగా అడుగుతాను. పర్లేదు. ఓకే. అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని నేను అనుకున్నప్పుడు మీ సరౌండింగ్స్ లోనే కొంతమంది నేను కాంటాక్ట్ అయ్యి మీ గురించి తెలుసుకున్నా. చాలా మంది చాలా పాజిటివ్ గా చెప్పారు. బట్ నాకు తెలిసిన విషయం ఏంటంటే వాడింది ఎందుకు అన్నాడా? కాదు, మీరు గే అని చెప్పని నాకు చెప్పారు చాలా మంది. ఓకే. ఇస్ ఇట్ ట్రూత్ ఆర్ నాట్? సి 1 సెకండ్, నువ్వు నన్ను కనీసం మనిషిలా గుర్తించావు కదా, ఎస్, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ నెక్స్ట్, ఒక గే అయినా, లెస్బీ అయినా, బై అయినా, ఓకేనా, నువ్వు ఒక మనిషిలా గుర్తించావు ఫస్ట్ నన్ను. ఐఎమ్ వెరీ ప్లెజర్. నువ్వు నన్ను పందితో పోల్చిన ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నన్ను కనీసం ఒక జీవిలా గుర్తించావు నువ్వు అని. నన్ను కుక్కతో పోల్చిన ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. నువ్వు ఏమనుకున్నా ఐఎమ్ ఓపెన్ టు దట్. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. అనుకోవడం కాదు, ఇస్ ఇట్ ట్రూత్ ఆర్ నాట్ అని అడుగుతుంది. అది నిజమా కాదా? అదే చెప్తున్నామా, నువ్వు నన్ను ఏది అడిగినా సరే బలవంతంగా నా చేత ఏది ఒప్పిడానికి ట్రై చేయకు, నన్ను అడగడానికి ట్రై చేయకు. ఒకటి అంటే నేను అడిగింది అని చెప్పండి, లేదంటే నో అని చెప్పండి. దట్స్ ఇట్. నేను ఈ సమాధానం ఇంతటితో ఫాస్ట్ చేయడానికి కారణం, ఒక కమ్యూనిటీకి నేను గౌరవం ఇచ్చినట్టు ఉంటది. ఓకే, ఇప్పుడు నన్ను గేతో పోల్చిన ఆ LGBTQ కమ్యూనిటీలో ఉండే వాళ్ళు దే విల్ బి హ్యాపీ. లేదు, ఇప్పుడు మీరు ఒప్పుకుంటే, అంటే మీరు ఒప్పుకోవాలని నేను అనట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ అది నిజమైతే గనక మీరు అది ఓపెన్ గా ఒప్పుకున్నా సరే, అంటే దాంట్లో తక్కువ చేసింది ఏమీ లేదు. సో అందుకనే అది నిజమా కాదా అని అడుగుతున్నాను. అదేమా, నేను ఏమంటున్నాను, నన్ను మనిషిగా అయితే గుర్తించావు కదా, అందుకే వచ్చాను ఇక్కడ వరకు. ఇప్పుడు అది కాదు అన్నావు అనుకోండి, ఇప్పుడు నువ్వేమంటావు, చీ కాదు అంటే ఒక కమ్యూనిటీని నేను కించపరిచినట్టు ఉంటది. ఓకే, అట్లా. సో దీనికైతే మీరు ఆన్సర్ ఏమని అంటారు? ఓకే, డన్. సో అండ్ నెక్స్ట్ ఫ్యూచర్, పెళ్లి, పిల్లలు ఏది ఇంట్రెస్ట్ లేదు. అండ్ వాట్స్ యువర్ గోల్ నెక్స్ట్ ఏంటి ఇన్ యువర్ లైఫ్? నాకు రోజుకి 48 గంటలు ఇస్తే చాలా హ్యాపీ. ఎందుకంటే ఇంకేమైనా కొత్త పనులు చేసుకుంటా. నేనేమంటానంటే, మీకేమైనా ఒక డ్రీమ్ అదే డ్రీమ్, నా డ్రీమే అది. మీ డ్రీమే రోజుకి 48 గంటలు. నాకు ఎక్స్ట్రా స్పేస్ ఇస్తే, జరగని పనే కదా, నాకు ఎక్స్ట్రా స్పేస్ ఇస్తే ఇంకా కొత్త పనులు 100 చేసుకుంటా. నాకు ఇప్పుడు సరిపోవట్లా, అంటే అంత కంజెస్టెడ్ ఉంది నా లైఫ్. సో ఈ కొత్త విషయాలు ఆలోచించడానికి లేదు. గోల్, డ్రీమ్ ఎవడు ఆలోచిస్తాడు? ఇట్లా ఖాళీగా ఉన్నాడు, అంతేనా? నేను అట్లా లేను. వన్ సెకండ్, ఇప్పుడు సపోజ్ ఎవరి దాకా వద్దు, మన ఇద్దరు ఉన్నాం కాబట్టి నా గురించి నేను మీకు ఒకటి చెప్తాను. ఐ వాంట్ బికమ్ అన్ యాక్టర్, దట్స్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. దానికోసం ఆల్మోస్ట్ 2015 నుంచి నేను కష్టపడుతూ ఉన్నా. సో ఇప్పుడే ఏదేదో చిన్న చిన్న ఛాన్సులు వస్తున్నాయి. సో ఫైనల్ గా ఏంటంటే, అంటే నా ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది మనం ఒక డిజైన్ చేసుకుంటాం. ఓకే, ఆ ఫ్యూచర్ నేను ఎలా డిజైన్ చేసుకున్నా అంటే, ఒక యాక్టర్ గా నెలకి 30 రోజుల్లో 20-25 రోజులు షూటింగ్ చేసుకొని, నెలకి ఒక 50,000 1,00,000 సంపాదించుకొని ఫ్యామిలీతో చక్కగా పీస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేయాలని నా డ్రీమ్ అది. సో అలా మీకేమైనా డ్రీమ్స్ ఉన్నాయి? నీ డ్రీమే ఖాళీగా ఉండాలని కనిపిస్తుంది. ఖాళీగానా? అవును. అంటే ఎలా ఖాళీగా? నీకు అన్ని చెయ్యాలని ఉంది, ఖాళీగానే ఉండాలనుకుంటున్నావు? లేదు, చాలా సింపుల్ గా అర్థమవుతుంది. డైలీ నేను షూట్ కి వెళ్తాను, నేను షూటింగ్స్ చేస్తాను ఒక యాక్టర్ గా. నేను అప్పుడు నువ్వు అనుకున్నవన్నీ జరగవు. నువ్వు డైలీ షూట్ కి వెళ్తా అంటే నువ్వు అనుకున్నవి జరగవు. ఎందుకంటే షూట్ గురించి నేను చెప్తా విను. మార్నింగ్ 5కి వెళ్తావు, రాత్రి ఎప్పుడో వస్తావు ఇంటికి, మళ్ళీ తెల్లారి మళ్ళీ ఎవడు పిలుస్తాడు, బండి దిగి బండి ఎక్కడానికి పడుకొని లేవడానికే సరిపోతుంది నీ జీవితం అంతా కూడా. ఇంకా నువ్వు అనుకున్న ఎక్స్ట్రా అనుకుంటున్నాను, నాకు ఆ లైఫే కావాలి. అదే నువ్వు అనుకుంటున్నావు కానీ జరగదు అది. అంటే లేదు, నీకు ఆ జీవితం కావాలనుకుంటే ఇది వదులుకోవాలి, ఏది? షూట్స్ వదులుకోవాలి. లేదా అప్పుడప్పుడు షూట్కి వెళ్తే నువ్వు అనుకునే జరుగుతాయి. ఇప్పుడు మీరు నెలలో 4 రోజులు షూట్ వెళ్ళి 26 రోజులు మీ ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలనుకుంటే అవ్వచ్చు. 4 days అని కాదు, కంప్లీట్ గా 30 days నాకు షూట్స్ వచ్చినా సరే నేను ఖచ్చితంగా వెళ్తాను. ఎందుకంటే ఎక్కడో ఒకటి బ్రేక్ వస్తుంది నాకు. కంటిన్యూస్ గా 20 days షూట్ చేస్తే ఆ డైరెక్టర్ అయినా సరే గ్యాప్ ఇవ్వాల్సి. ఎగ్జాక్ట్లీ, అప్పుడు అందుకనే చాలు ఆ గ్యాప్ లో మాత్రమే నువ్వు నీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయగలవు. రోజంతా నీ ఫ్యామిలీతో నువ్వు ఎంజాయ్ చేయలేవు. రోజంతా ఎంజాయ్ చేయాలని నాకు లేదు. బట్ అంటే నేను అలా నా లైఫ్ లీడ్ చేయాలి. సో అలా మీకేమన్నా గోల్స్ ఉన్నాయని అడుగుతున్నా. అదే చెప్తున్నా, నాకున్న ఒకటే గోల్ అబ్బా, నాకు రోజుకి ఇంకొక ఎక్స్ట్రా 8-10 గంటలు కావాలి. అప్పుడు నేను కొత్త పనులు పెట్టుకుంటా, కొత్తగా జీవితంలోకి 100 మందిని స్వాగతించుకుంటా, వాళ్ళతో కలిసి బయటికి వెళ్తా, తింటా, ఏమో చేస్తా. వాట్ ఐఎమ్ హ్యాపీ. అంత స్పేస్ లేదు నాకు ప్రెసెంట్. సో అంటే మీరు ఓన్లీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా పైన డిపెండ్ అయి ఉన్నారు? ఫైనాన్షియల్ గా ఆఫ్ కోర్స్ నేను డబ్బులు తీసుకునే వెళ్తా ఛానల్స్ కి. సైడ్ బిజినెస్ నాకు సైడ్ బిజినెస్ లేవు. ఇన్కమ్ ఎలా మీకు? డబ్బులు తీసుకునే వెళ్తా మా ఛానల్స్ కి. అంటే ఓన్లీ ఈ ఛానల్స్ లో మీరు ఈ
ఇప్పుడు నేను వెళ్ళే తిరిగే ఛానల్స్ అన్ని కూడా నాకు పే చేస్తాయి. అవును, డైలీ వెళ్ళడం, ఆ రోజున్న వార్తలు చెప్పడం, దాని గురించి కాసేపు డిస్కస్ చేసుకోవడం, అంతే. ఇంక తప్ప వేరే ఇన్కమ్ అంతా ఏం లేదు నాకు ప్రెసెంట్ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అయితే ఇంతే. ఆల్మోస్ట్ చాలా బిజీగానే ఉన్నట్టున్నారు. అంటే ఒక స్టూడియోలో ఎంతసేపు టైం స్పెండ్ చేస్తారు మీరు? 1 గంట సేపు ఉంటా. ఓకే, 1 అవర్ కి ఎంత తీసుకుంటారు పేమెంట్? 1 అవర్ కి ఏం తీసుకోను, నేను మరి అంత మూర్ఖుడిని కాదు. లేదు, 1 అవర్ మీన్స్ ఏంటంటే డైలీ స్టూడియో రెగ్యులర్ గా వీళ్ళు ఏం చేస్తారంటే నెలకింత అని ఇస్తారు. ఓకే, అదే మీ రేంజ్ ప్రెసెంట్ మీ రెమ్యునరేషన్ రేంజ్ ఎంతలో ఉందని అడుగు. ఎందుకు బాబు, ఎవడన్నా పిలుచుకోవాలనుకుంటే వాడు పిలవలేడు, ఆ రేంజ్ లో వాడు లేకపోతే. ఓకేనా, ఆల్రెడీ పిలిచే వాళ్ళు వీడి రేంజ్ ఇంతేనా అనుకునే సమయం కావాలంటే మ్యూట్ అది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏం పర్వాలేదు, అక్కర్లేదులే, ఎందుకు మన ఫైనాన్షియల్స్ ఇది ఇప్పుడు. ఓకే, మీకు వెల్ హ్యాపీ ఉంటారా మమ్మీకి? ఓకే మా, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు హ్యాపీయే, మీకు వచ్చిన ఇన్కమ్ లో నుంచి కొంత ఇంటికి పంపించడం. అవును. వంట అది ఎలా మరి? మీకు ఒక్కళ్ళే ఉంటారంటారు, చుట్టూ ఎవరిని ఉండనివ్వరు? పొద్దున్నే వంట ఆవిడ వస్తుంది, కావాల్సిన 2 కూరలు ఏవో చేసి పెడతది. తర్వాత తుడిచి ఆయన వస్తాడు, నన్ను చూసుకుంటాడు, పాపం నా కుక్కని చూసుకుంటాడు. అర్జున్ రెడ్డి లాగా లైఫ్ ఉంది ఏం లేదు. ఒక కుక్క, ఒక పని మనిషి. మీరు చెప్తుంటే అర్జున్ రెడ్డి సినిమాలో వాడు అలాగే ఉన్నాడు ఒక రూమ్ లో. అండ్ మిత్రులు, శ్రేయోభిలాషులు లాంటి వాళ్ళు అప్పుడప్పుడు పలకరిస్తా ఉంటారు. ఆ పలకరింపులు సరిపోతాయి. ఓకే, ప్రెసెంట్ అయితే వెల్ హ్యాపీ, ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. అండ్ ఇబ్బందులు అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. రోజు ఇన్ని తిరిగి 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 ఒక్కొక్క స్టూడియోలో ఒక్కో రకమైన సోఫాలో కూర్చొని నడుము మొత్తం పోయింది. నడుము నొప్పి, స్పైనల్ అలైన్మెంట్ అంతా అది ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా.